హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఈ హాట్ సమ్మర్లో కూల్ వాటర్ మెలన్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మన వాటర్ మెలన్ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద వాటర్ మెలన్ నుంచి ఈ విధంగా హాఫ్ని తీసుకోవాలి. అలాగే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చిల్లుడు మిల్క్ని ఒక 2 కప్పుల వరకు తీసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల వరకు సబ్జా గింజల్ని తీసుకుని ఈ విధంగా ఒక 20 నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకుంటే ఇలా అవుతాయి ఫ్రెండ్స్, చక్కగా నాని. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార, ఒక 10-12 బాదం పప్పులు, 10-12 జీడిపప్పులు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మనం వాటర్ మెలన్ జ్యూస్ రెడీ చేసుకోవడం కోసం ముందుగా మనం వాటర్ మెలన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగానే కాకుండా మీకు ఏ విధంగా వీలుంటే ఆ విధంగా ఇలా కట్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. మన జ్యూస్ రెడీ చేసుకోవడం కోసం ఈ విధంగా జ్యూస్ జార్ని తీసుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ ముక్కలన్నింటిని వేసుకుని, అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ పంచదారని నేను వేస్తున్నాను కదా ఫ్రెండ్స్, మీరు తీసుకున్న వాటర్ మెలన్ అనేది తక్కువ స్వీట్గా ఉంటే పంచదారని వాడండి. లేదా స్వీట్ ఎక్కువగా ఉండే కాయని కనుక తీసుకుంటే పంచదారని స్కిప్ చేసి కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ ముక్కలన్నింటినీ కూడా ఫైన్ పేస్ట్ లాగా, అంటే ఫైన్గా గ్రైండ్ చేసి ఈ విధంగా తీసుకుందాం. జ్యూస్ లాగా అంటే ముక్కలు ఏమీ లేకుండా అని అర్థం ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్సింగ్ బౌల్ని తీసుకొని మనం రెడీ చేసుకున్న జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఎక్కడ ముక్కలు లేవు ఫ్రెండ్స్. ఇలా ముక్కలు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిల్లుడు మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరికొన్ని వాటర్ మెలన్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఈ విధంగా హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకున్నామంటే ఈ వాటర్ మెలన్ జ్యూస్ తాగేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ముందుగా మనం తీసుకున్న జీడిపప్పు ముక్కల్ని, అలాగే బాదం పప్పు ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకుని కలుపుకున్నామంటే సో టేస్టీగా ఉండే మన వాటర్ మెలన్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసెస్లో వేసుకుని సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 4 మెంబర్స్కి సరిపోయే జ్యూస్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందో, పిల్లలందరూ చాలా ఇష్టంగా తాగుతారు. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఈ హాట్ సమ్మర్లో ఒక్కసారి కూల్గా వాటర్ మెలన్ జ్యూస్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.